శ్రమల కాల ధ్యానంలో ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 43వ వచనము నుండి 46వ వచనము వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 43వ వచనము నుండి 46వ వచనము వరకు చదువుకుందాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇంత పర్యంతం. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికి కూడా చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, త్రియేక దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రీతిగా నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కొరకే ఏర్పాటు చేయబడినటువంటి అంశము గెత్సెమనే వనము, ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ. ఇది ఒలివల కొండ దగ్గర ఉంది. కిద్రోను వాగు దాటి వెళ్ళిన తర్వాత ఈ గెత్సెమనే వనం వస్తుంది. ఈ గెత్సెమనే వనం ఈ రోజుకి ఉంది. అందరు అక్కడికి వెళ్ళొస్తున్నారు. అక్కడ సుమారుగా 8 నుండి 9 ఒలివ చెట్లు ఇప్పటికీ మనకు కనపడతాయి. ఒక 3 చెట్లని కార్బన్ డేటింగ్ చేసి చూస్తే అవి 12వ శతాబ్దానికి చెందిన చెట్లుగా కనుగొన్నారు. అదే రీతిగా వాటి మీద కొన్ని పరీక్షలు చేసినప్పుడు అవన్నీ కూడా ఒక్క చెట్టు నుండి వచ్చిన విత్తనాల నుంచి తీసి వేసినటువంటి మొక్కలుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒలివ చెట్టుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, అది నరికేసినా కూడా వేర్ల దగ్గర కొంచెము వేరున్నా కూడా అది మరలా తిరిగి మొలుస్తుంది. 12వ శతాబ్దపు చెట్లు ఈ రోజు కూడా ఉన్నాయి. కీర్తనకారుడు 52వ అధ్యాయంలో రాస్తున్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని నది యొద్ద ఆ నది యొద్ద నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షంలాగా, సమయమందు అసమయమందు కూడా ఫలించే వృక్షాలాగా ఆ ఒలీవ చెట్లు సాదృశ్యంగా ఉన్నాయి. మన ఆత్మీయ జీవితాలు కూడా ఆ ఒలీవ చెట్లులాగా కనిపించాలి. ఆ ఒలీవ చెట్లకు ఉన్నటువంటి ఆ ఫలభరితమైనటువంటి జీవితము మన జీవితాల్లో కూడా ఉండాలి. ఆ ఒలీవ చెట్ల నుంచి వచ్చినటువంటి ఆ కాయల్ని గెత్సెమనే వనం అంటే ఇంగ్లీష్లో గ్రీక్ భాష నుంచి ఆ పదాలని తీసుకుంటే ఇంగ్లీష్లో ఆలివ్ ప్రెస్ అని వస్తుంది. అంటే ఆ ఒలివ కాయల్ని గింజల్ని తీసుకొని వాటిని చక్కగా గానుగులో వేసిన తర్వాత వచ్చే ఒలివ నూనెతో అనేకమైనటువంటి పనులు చేస్తారు. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూస్తే దేవుని మందిరపు పని కొరకు ఒలివ నూనెను వాడేవారు. ఆ దీపస్తంభము నిత్యము వెలుగుతూ ఉండటానికి ఒలివ నూనెను వాడేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒలివ నూనెతో నింపబడినటువంటి ఆ దీపస్తంభము నిత్యము దేవుని సన్నిధిలో మండుతూ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండేది. మన జీవితాలు కూడా నిత్యము దేవుని సన్నిధిలో ప్రకాశిస్తూ వెలుగుతూ మండుతూ ఉన్నటువంటి జీవితాలుగా ఉండాలి. అయితే ఆ గెత్సెమనే వనానికి యేసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున అని వ్రాయబడింది. ఇస్కరియోతు యూదా కూడా యేసయ్య ఎక్కడ దొరుకుతాడో తెలుసు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారికి సమయము దొరికినప్పుడల్లా తండ్రితో ఏకాంతముగా సహవాసము చేయడానికి, తన శిష్యుల్ని ఇంకా లోతైనటువంటి విషయాలు తన శిష్యులతో మాట్లాడడానికి ఆయన తన వాడుక చొప్పున ఆ గెత్సెమనే వనానికి ఆయన తరచుగా ఫ్రీక్వెంట్గా వెళ్ళటం మనం దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలం. ఆయన తన వాడుక చొప్పున అక్కడికి వెళ్తుండేవాడట. అది ఆయనకు అలవాటు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అని ఈ రోజుల్లో చాలా మందికి ప్రజల్లో కనపడటం ఇష్టం, ప్రజలు మెచ్చుకుంటుంటే ఇష్టం, అందరూ గొప్పగా మాట్లాడుకుంటుంటే ఇష్టం. కానీ యేసయ్య వాటిని ఇష్టపడేవాడు కాదు.
ఆయన ఎప్పుడైనా బాగా వాక్యం చెప్పి అనేక మంది స్వస్థత పొందిన తర్వాత అందరూ ఆయన పొగుడుతుంటే ఆయన కూర్చొని వినేవాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తప్పించుకొని వారి మధ్య నుంచి వారి మధ్య నుంచి అదృశ్యుడైపోయి తన వాడుక చొప్పున ఆయన ఒంటరిగా ప్రార్థనకు వెళ్ళేవాడు. ఈ గెత్సెమనే వనము దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ సాలిట్యూడ్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు వారు విశ్రాంతి తీసుకోవడానికి అది ఆ గెత్సెమనే వనము మనకి కనిపిస్తుంది. దేవుడు కూడా ఆయన దేవుడై ఉండి కూడా మనకి మాదిరి చూపించటానికి, మనకి ఒక మోడల్గా ఉండటానికి, మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి ఆయన 6 రోజులు సృష్టించేసి ఆయన 7వ రోజు విశ్రాంతిని తీసుకున్నాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి విమోచించబడి వారు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞల్లో కూడా ఆయన అంటున్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోనండి. అది ఖచ్చితంగా ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక నిత్యమైన కట్టడగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా బిజీ 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 బిజీ. చిన్నపిల్లల్ని కదిలిస్తే వాళ్ళు పొద్దున్నే 7ంటికి వెళ్తారు, మరలా సాయంత్రం 7ంటికి వస్తారు కదా. 10th క్లాస్ పిల్లల్ని కదిలిస్తే స్టడీ అవర్స్ రాత్రి 9-10 దాకా ఉండొస్తారు, వాళ్ళకి టైం ఉండట్లేదు. ఇంటర్మీడియట్ పిల్లల్ని కదిలిస్తే వాళ్ళకి నీట్ కోచింగ్ ఉంటుంది, వాళ్ళు కనీసం ఆదివారాలు కూడా వాళ్ళు మనకు కనపడరు. ఎందుకని ఆదివారం టెస్టులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి కదా. ఉద్యోగస్తులైతే ఉద్యోగ బిజీ. ఎంత మానవ జీవితం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి జీవితం సులభతరంగా అయ్యి అన్ని మాధ్యమాలన్నీ సులభతరంగా, మీడియంస్ అన్ని సులభతరంగా మారిపోయి మనిషికి రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ టైం దొరకాలి. కానీ ఈ రోజుల్లో మనిషికి ఆ ఎక్కువ రెస్ట్ దొరకట్లేదు. దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పినప్పుడు దేవుని స్వార్థం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మానవుల పట్ల, మన పట్ల ఆయన జాగ్రత్త తీసుకొని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. అది ఒక మిషన్ ఉందనుకోండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నాన్ స్టాప్గా పనిచేస్తే ఏమైపోద్ది? అరిగిపోయి మూలన పడిపోద్ది. ఎందుకు? పనికి రాకుండా అయిపోద్ది. రీప్లేస్మెంట్ చేయాలి. మనిషికి రీప్లేస్మెంట్ ఉందా? హార్ట్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, అన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, కానీ ఆత్మని ట్రాన్స్ప్లాంట్ చేయలేము. ఎవరి ఆత్మ అది వారికే, వారి వ్యక్తిగతమైనది, అది ఇట్స్ దేర్ ఓన్ ఇండివిజువల్. ఈ ఆత్మకు వేరొక రీప్లేస్మెంట్ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. మానవునికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలి. ఆయన సన్నిధిలో మనం గడపటం వలన, ఆయన సన్నిధిలో మనం విశ్రాంతి తీసుకోవడం వలన మనము బలము పొందాలి. యేసుక్రీస్తు వారు అంత బలమైన పరిచర్య చేయడానికి గల కారణం ఏంటంటే, he used to take rest in his father's presence. తన తండ్రి సన్నిధిలో, తన తండ్రి సముఖములో ఆయన విశ్రాంతి తీసుకునేవాడుగా ఆయన ఉన్నాడు. మీ పిల్లలు కనుక ఒక 10,000 రూపాయలు, లేకపోతే ఒక 20,000, ఒక 30,000 ఎక్స్ట్రా వస్తుందని టఫ్ జాబ్స్కి వెళ్తుంటే వాళ్ళని దయతో అడ్వైజ్ చేయండి. ఇప్పుడు నీకు వస్తున్న జీతం నీకు సరిపోతుంది, నీకు నీ పిల్లలకి సరిపోతుంది, ఇంకా చాలు, నువ్వు ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. మీరు కనుక గమనిస్తే హాస్పిటల్స్లో యంగ్ పీపుల్, యవ్వనస్తులు 30 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. డాక్టర్స్ చెప్పే కారణం ఏంటంటే స్ట్రెస్. ఈరోజున చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ స్ట్రెస్ తట్టుకోలేక తమ ప్రాణాలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దేవుని బిడ్డలంగా, దేవుని రక్తంలో కడగబడినటువంటి వారముగా మనకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ ప్రయారిటీ ఏంటంటే, ప్రాధాన్యత ఏంటంటే, మన పిల్లలు దేవుని మార్గంలో పెరుగుతున్నారా లేదా. దట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ద సెకండ్ ప్రయారిటీ.
చదవట్లేదని, మార్కులు రావట్లేదని ఎంత తిడుతున్నామో, దేవుని వాక్యాన్ని నేర్చుకోవట్లేదని, దేవుని మార్గంలో నడవట్లేదని ఎంత తిడుతున్నాం, ఎంత ఆందోళన చెందుతున్నాం. తల్లిదండ్రులుగా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజున ఆ స్ట్రెస్ తట్టుకోలేక చాలా మంది తమ జీవితాల్ని ముగిస్తున్నారు, అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మంచి భవిష్యత్తు దేవుడు వారి కొరకు నిర్మించి తయారు చేసి రూపొందిస్తే వారు వారి జీవితాల్ని మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. చాలా యవ్వనస్తులకి బీపీ షుగర్లు వచ్చేసాయి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళకి బీపీ షుగర్లతో బాధపడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా హౌస్ఫుల్ అయిపోతుంది. బికాస్ కారణం ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో విశ్రమించడం నేర్చుకోవాలి. విశ్రమించడం అంటే ప్రార్థన అని అనుకుంటాం మనం. ప్రార్థన కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. విశ్రమించడం అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి ధ్యానిస్తుండడం, పాటలు పాడుకుంటూ ఉండడం. మీకు దేవునికి మధ్య ఒంటరి సమయం అది. ఇంకా ఎవరి మధ్యలో ఎవరు రావడానికి వీల్లేదు. భార్య పిల్లలు ఎవరు రావటానికి వీల్లేదు. డూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎ సాలిట్యూడ్. ఆ విధంగా దేవుని సన్నిధిలో విశ్రమించడానికి మనకు ఒక స్థలం ఉందా? మనకుంటే ఒక స్థలం ఉందా? యేసుక్రీస్తు వారు ఆయన తన వాడుక చొప్పున ఆ గెత్సెమనే వనానికి వెళ్ళాడట. అయితే ఆ రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకుముందు ఎన్నోసార్లు ఆయన ఆ గెత్సెమనే తోటకు వెళ్ళాడు, ఆ వనానికి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి బహు ప్రత్యేకమైంది. ఆ రాత్రి బహు ప్రత్యేకమైంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన ఆ గెత్సెమనే తోటకు వచ్చాడు. 8 మందిని ఒక దగ్గర ఉండమని చెప్పాడు. 3 పేతురును, యోహాను, యాకోబుని వెంట పెట్టుకొని కొంచెం దూరం వెళ్ళి వారిని ఒక చోట ఉండమని ప్రార్థించమని చెప్పి ఆయన మరలా కొంచెం ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఆయన విభ్రాంతి నొందాడట. He was amazed. ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, he was amazed, surprised. మరణమగునంతగా ఆయన ప్రాణము దుఃఖములో, వేదనలో ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకనంటే 3 విషయాలు జరగబోతున్నాయి. ఎందుకనంటే ఆయనకి తెలుసు 3 విషయాలు జరగబోతున్నాయి. సృష్టి ఆరంభము నుండి కూడా, ఆ సృష్టి ముందు నుండి కూడా, ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆ శాశ్వత కాలము నుండి ఉన్న టైంలో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ అవ్వని ఒక 3 అనుభవాలు గుండా ఆయన వెళ్ళాల్సి వస్తుంది. ఆయన శారీరక శ్రమ ఉందని ఆయనకు తెలుసు. దాని గురించి బహుశా మరి ఆయన కంగారు పడుతున్నాడో లేదు, కానీ ఈ 3 అనుభవాల గురించి మాత్రం ఆయన ఖచ్చితంగా కంగారు పడుతున్నాడు. ఆయన వేదన పడుతూ ప్రార్థించాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి. ఆ 3 అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మొట్టమొదటి అనుభవము ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. హబక్కూకు గ్రంథంలో ఉంటుంది, దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధమైన కన్నులు కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఎంత పరిశుద్ధుడంటే ప్రధాన యాజకునిలో ఒక్క చిన్న పాపం ఉన్నా సరే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టగానే చనిపోయేవాడు. ఒకసారి దావీదు మహారాజు దేవుని మందసాన్ని మోసుకుంటూ, ఎడ్ల బండి మీద మోసుకుంటూ తీసుకొని తన పట్టణానికి యెరూషలేముకి తీసుకొని వస్తా ఉంటే ఆ ఎడ్లకి కాలు జారి మందసం జారిపోతా ఉంటే ఉజ్జా అనేటువంటి వ్యక్తి చెయ్యి చాపి ఆ మందసం పడిపోకుండా పట్టుకున్నాడు. కానీ వెంటనే దేవుని ఉగ్రత ఉజ్జా మీదకి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, పాపము తెలియనటువంటి ఎరగనటువంటి వాడు. ఆయన చూపులో, ఆయన ఈ భూమి మీద బ్రతికినటువంటి సుమారుగా ఆ 33.5 సంవత్సరాల కాలములో ఆయనలో ఏ పాపము లేదు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఆయన. తనను శత్రువుగా భావించినటువంటి ప్రధాన యాజకులకు సూటిగా సవాలు విసిరినటువంటి వాడు ఆయన. నాలో తప్పుంటే, నాలో ఏమైనా పాపం ఉంటే మీరు రుజువు చేయండి.
ఆయన చూపులో పాపం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన ఆలోచనలో తలంపులో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన నడవడిక ప్రవర్తనలో పాపము లేదు, ఆయన మోటివ్స్లో కూడా పాపము లేనే లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏ దురాలోచన ఆయన మదిలోనికి రాలేదు, పాపపు తలంపు ఏది కూడా ఆయనలో లేదు. కానీ ఆయన ఇప్పుడు సర్వ మానవాళి పాపాన్ని తన మీద మోస్తున్నాడు. He's going to experience the bitterness of sin. పాపం యొక్క చేదైనటువంటి అనుభవాన్ని ఆయన అనుభవించబోతున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ గిన్నె, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించండి. ఈ గిన్నె గురించి పాత నిబంధన కాలంలో అనేక మార్లు వ్రాయబడింది. దేవుని ఉగ్రత పాత్ర, దేవుని ఉగ్రత పాత్ర, దేవుని ఉగ్రత పాత్ర. యేసయ్యకు దేవుని న్యాయమైనటువంటి ఉగ్రత తెలుసు, దేవుని న్యాయమైనటువంటి కోపము తెలుసు, దేవుని తీక్షణమైనటువంటి ఉగ్రత తెలుసు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. For the first time he is going to experience the wrath of God. అది రెండవ అనుభవం. మొట్టమొదటిది ఆయన పాపాన్ని, సర్వ మానవాళి పాపం ఆయన మీద పెట్టబడుతుంది, ఆయన పాపముగా చేయబడుతున్నాడు. రెండవ అనుభవము, ఆయన అంతగా దుఃఖపడింది, ఆయన అంతగా వేదన పడిన రెండవ అనుభవం ఏంటో తెలుసా? తండ్రి ఉగ్రత, సర్వ మానవాళి పాపములకు ప్రతిఫలంగా వస్తున్నటువంటి ఉగ్రత. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చేయబోయిన జన్మ కర్మ పాపములకు, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమునకు ఉగ్రత ఆయన మీద మోపబడబోతుంది. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 100 సంవత్సరాల క్రితము ప్రవచించాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది, మన నిమిత్తము ఆయన మొత్తబడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన నిమిత్తము ఆయన మొత్తబడ్డాడు. తండ్రి తీక్షణమైనటువంటి కోపము, అన్యాయమైనటువంటి కోపము, అన్యాయమైనటువంటి ఉగ్రత, ఆ గిన్నెలోనిది, ఆ ఉగ్రత అనేటువంటి గిన్నెను ఆయన తాగాడు. చాలా సందర్భాల్లో మనం అంటుంటాం, నాకొచ్చిన కష్టం ఏ మనిషికి రాలేదు. ఒక మాట చెప్పమంటారా? యేసయ్య అనుభవించినటువంటి ఆ వేదనలో 10వ వంతు కూడా ఏ మనిషి ఎప్పుడు కూడా అనుభవించి ఉండుండడు ఈ భూమి మీద. అంతటి వేదన, అంతటి దుఃఖము, అంతటి బాధ. బహుశా ఈ అనుభవాన్ని గురించేనేమో ఆయన ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తుండేవాడేమో. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన రోదనముతోనూ మహారోదనముతో కన్నీళ్లతో. మత్తయి సువార్తలో యేసయ్య అడుగుతాడు తన శిష్యుల్ని, మనుష్య కుమారుడు ఎవడని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, మనుష్య కుమారుడు గురించి ఎవరు అనుకుంటున్నారు, ఆయన ఎవరు అనుకుంటున్నారు అంటే శిష్యులు అన్నారు కదా, అయ్యా నువ్వు కొందరు బాప్తిస్మమిచ్చి యోహానని అనుకుంటున్నారు, కొందరేమో నువ్వు ఏలియా అనుకుంటున్నారయ్యా, కొందరేమో నువ్వు ఇర్మియా అనుకుంటున్నారయ్యా. బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నది దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వస్తున్న వాళ్ళని చూచి సర్ప సంతానమా అన్నాడు. యేసయ్య కూడా ఒకసారి సర్పములారా సర్ప సంతానమా అని పిలిచాడు యేసయ్య కూడా ఒకసారి. అందుని బట్టి వాళ్ళు పాప క్షమాపణ గురించి యేసయ్య ఎక్కువ బోధిస్తున్నాడు కాబట్టి అందుని బట్టి ఈయన బాప్తిస్మిచ్చి యోహాను అయి ఉండొచ్చు అని అనుకున్నారు వాళ్ళు. ఏలియా ప్రవక్త నిలవబడి, ధైర్యంగా నిలవబడి, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య మీరు కొట్టుమిట్టాడతారు, రండి తేల్చుకుందాం అని ఇశ్రాయేలీయులను పిలిచాడు. యేసయ్య కూడా అనేక మందిని రండి రండి మీ వివాదము తీర్చుకుందాం రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏలియాలాగా అధికారముతో ఆయన బోధించడాన్ని చూసి వాళ్ళు అనుకున్నారు కదా, బహుశా ఏలియా మరణించకుండా అగ్ని రథాల మీద పరలోకానికి ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు, ఏలియా మరలా రావాల్సిందని ప్రవచనం ఉంది కాబట్టి ఈయన బహుశా ఏలియా అయి ఉంటాడు అని కొంతమంది అనుకున్నారు. మరికొంతమంది అనుకున్నారట ఆయనను ఇర్మియా అనుకున్నారట. సర్పములారా సర్ప సంతానం అన్నారు కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను అనుకున్నారంటే అర్థం ఉంది.
ఏలియాలాగా అధికారముతో బోధించాడు కాబట్టి ఆయనను ఏలియా అనుకున్నారంటే అర్థం ఉంది. మరి ఇర్మియా అని ఎందుకు అనుకున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఎందుకంటే ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేసే వ్యక్తి. ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసి, ఆయన కన్నీటి ప్రార్థనా జీవితాన్ని చూసి ఆయన ఇర్మియా అయి ఉండొచ్చు. ఎందుకనంటే ఇర్మియా భక్తునికున్నటువంటి, ఇర్మియా ప్రవక్తకున్నటువంటి పేరు కన్నీటి ప్రవక్త. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అయ్యో నా జనులలో హతులైన వారిని గూర్చి నా కన్నులు కన్నీటి ఊటలుగాను నా తల జలమయముగాను చేయబడునుగాక అంటాడు. రోదనము చేయు స్త్రీలను పిలవనంపండి, అంగలార్పు విద్య వారికి నేర్పించండి అని అంటాడు ఇర్మియా భక్తుడు. యేసయ్య కన్నీటితో ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. డు వి హ్యావ్ దట్ ప్రేయర్ లైఫ్? యేసయ్య ప్రార్థన గురించిన అంశము రేపుంది, బట్ ఐ వాంట్ టు పుట్ ఫర్ ద క్వశ్చన్. కానీ ఒక ప్రశ్న నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అలాంటి కన్నీటి ప్రార్థనా జీవితం అనుకుందా? ఈ రోజున ప్రపంచ చరిత్ర గతి ఇంత దారుణంగా ఉండటానికి దేవుని బిడ్డలు ప్రార్థన అనేటువంటి క్రమశిక్షణను మర్చిపోయారు. దేవుని బిడ్డలు కన్నీటి ప్రార్థన అనేటువంటి ఒక ఆత్మీయ క్రమశిక్షణను విడిచిపెట్టేశారు. అలవాటు ప్రార్థన, ఏదో కష్టం వస్తేనే కన్నీరు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, వ్యసనాక్రాంతుడుగా ఆయన ఉన్నాడట. తెలుగులో అదేదో అర్థం వ్యసనాలు అనుభవించే వ్యక్తిలాగా ఉంటుంది మనకి, కానీ ఇంగ్లీష్లో రాయబడి ఉంది, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సారోస్. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సారోస్. దుఃఖము కన్నీటితో ప్రార్థించినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి ప్రార్థనా జీవితం అనుకుందా? అలాంటి ప్రార్థనా జీవితం అనుకుందా? కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించే అనుభవం అనుకుందా? అక్కడ వ్రాయబడింది, ఆయన రక్తం, ఆయన చెమట గొప్ప రక్తపు బిందువుల వలె నేలపడిందట. ఆయన చెమట గొప్ప రక్తపు బిందువుల వలె నేలపడింది. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో రాస్తాడు, ఆయన తన ముందు ఉంచబడిన ఆనందము కొరకు ఆయన ప్రతి అవమానాన్ని సహించాడు అని అంటూ రాస్తాడు కదా. మీరు పాపముతో పోరాడుటలో ఇంకా రక్తము కారునంతగా మీరు ఇంకా పోరాడలేదు. పాపముతో పోరాడటంలో రక్తము కారణంతగా పోరాడటాన్ని, ఆ పోరాడే విధానాన్ని, ఆ పోరాట పద్ధతిని యేసయ్య చూపించాడు. గెత్సెమనే వనము ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. మానవ చరిత్రలో జరిగినటువంటి గొప్ప యుద్ధము, మానసికమైనటువంటి యుద్ధం ఆ గెత్సెమనే వనంలో జరిగింది. ఆ యుద్ధాన్ని చేసింది కోట్ల మంది కాదు. ఆ యుద్ధాన్ని చేసింది మిలిటరీ ట్యాంకులు వేసుకొని కాదు. ఆ యుద్ధాన్ని చేసింది ఆ భయంకరమైన పన్నాగాలు పన్ని కాదు. ఆ యుద్ధం చేసింది ఒకే ఒక వ్యక్తి, ఆయన నజరేయుడైనటువంటి యేసు. ఆ యుద్ధం చేసింది ఎవరో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? యేసు అను ఒక మానవుడు, నరుడు దేవుని తన స్వరూపాన్ని, తన స్వభావాన్ని, తన మహిమను, తన ఘనతను తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా సమస్తాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని, ఆ మాటలో గొప్ప అర్థం ఉంది. రిక్తునిగా చేసుకోవడం అంటే హీ యూజ్డ్ టు ఎంప్టీ హిమ్సెల్ఫ్. He emptied himself. ఆయన తనను తాను ఖాళీ చేసుకున్నాడట. ఆయన తనను తాను ఖాళీ చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. సిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. గొప్ప గొప్ప యుద్ధాల మీద జయం ఎక్కడొస్తుందో తెలుసా? మన మోకాళ్ళ మీద వస్తుంది. చాలా మంది యవనస్తులు అంటారు, అన్న మేము ఈ పాపాన్ని జయించలేకపోతున్నాం, ఈ బలహీనతను మేము జయించలేకపోతున్నాం. ఎందుకు జయించలేకపోతున్నావో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే క్రమశిక్షణ నీకు లేదు, నీకు తెలియదు. కాబట్టి
మాటి మాటికి నేను పడిపోతున్నాను, మరలా నేను పాపంలో పడిపోతున్నాను. నేను వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటున్నాను, కానీ మరలా బయటికి వెళ్ళినప్పుడు నేను పాపం చేస్తున్నాను. కారణం ఏంటి? మోకాళ్ళ మీద గడిపే అనుభవం మనకు లేదు. పాపముతో పోరాడటంలో రక్తము కారునంతగా పోరాడాలట. పాపము అంత భయంకరమైంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పాపం అంత తేలికైంది అయితే ఆయన ఆ పరలోకపు సింహాసనం మీద కూర్చొని ఆయన నోటి నుండి ఒక మాట విడుదల చేసి ఉండవచ్చును. పాపం ఎంత భయంకరమైందంటే ఆఖరికి దేవాతి దేవుడే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఆ గెత్సెమనే వనములో నీ కొరకు నా కొరకు ఒంటరిగా యుద్ధము చేయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. దే ఆర్ ఫీలింగ్ లోన్లీ. ఉండటానికి ఉండటానికి 10 మంది మధ్యలోనే ఉంటున్నాం. ఉండటానికి మన చుట్టూ కనబడడానికి చాలా మందే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా చాలా మందితో మన సమయాన్ని మనం గడుపుతూనే ఉంటాం. కానీ లోపల ఒంటరితనం చేత బాధించబడుతున్నాం. ఆ ఒంటరితనాన్ని ఆ గెత్సెమనే వనములో యేసయ్య అనుభవించాడు. ఆ ఒంటరితనాన్ని ఆ గెత్సెమనే వనములో ఆయన అనుభవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను వాని శక్తులన్నీ అంధకార రాజ్యమంతా చీకటి శక్తులన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. పాపము ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆయన అన్నాడు కదా, తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరుగునుగాక. మొట్టమొదటి అనుభవం ఆయన దుఃఖపడింది. ఆయన పాపముగా చేయబడబోతున్నాడు. సర్వమానవాళి పాపం ఆయన మీద మోపబడబోతుంది. రెండవ అనుభవము ఆయన దుఃఖపడింది దేని కొరకు తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? దేవుని ఉగ్రత పాత్రను ఆయన తాగబోతున్నాడు. దేవుని తీక్షణమైనటువంటి ఆ కోపాన్ని ఆయన అనుభవించబోతున్నాడు. మూడవ అనుభవం ఏంటో తెలుసా? మూడవ అనుభవం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రితో ఉన్నటువంటి సహవాసము. తండ్రితో ఉన్నటువంటి సహవాసము తెగిపోబోతుంది. అందుకనే ఆ కలువరి శిలువ మీద ఉన్నప్పుడు రమారమి మధ్యాహ్నం 12 గంటలప్పుడు భూమంతా చీకటైపోయిన క్షణంలో యేసయ్య గట్టిగా కేక వేశాడు. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఆ గడియను చూసి, ఆ గడియను ముందుగానే చూశాడు కాబట్టి ఆయన దుఃఖపడుతున్నాడు, ఆయన వేదన పడుతున్నాడు, ఆయన విభ్రాంతి నొందుతున్నాడు. ఆయన ఎన్నడూ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వనటువంటి 3 అనుభవాల గుండా ఆయన వెళ్ళబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం మాటల్లో వర్ణించుకున్నంత తేలికైంది కాదు. No man could ever understand the grief of Jesus on that night in that garden of Gethsemane. ఆ గెత్సెమనే వనములో ఏ ఒక్కరు కూడా ఆయన బాధను, ఆయన అనుభవిస్తున్న వేదనను అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్న మాటల్లో దానిని వర్ణించలేరు. ఒక భక్తుడు అన్నాడు కదా, దేవుని ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదన్నాడు. నేను ఈ సందర్భంలో అనాలనుకుంటున్నాను, ఆ సమయంలో ఆయన అనుభవించినటువంటి బాధను వర్ణించడానికి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి భాష, మన జ్ఞానము, మనకున్నటువంటి ఏది కూడా సరిపోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహుశా ఆయన బీపీ 200 నుండి 220కు 180 నుండి 220 మధ్యలో కొట్టుకుంటా ఉంటుంది ఆయన బీపీ. ఆయన స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, చెమట వచ్చేవి. ఆ గ్లాండ్స్ లో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోయాయి, ఆ రక్తనాళాలు పగిలిపోయాయి. అందుకనే చెమట కారాల్సిన స్థానంలో రక్తం కారుతుంది. హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ పేషెంట్? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాడు, అమ్మో బీపీ 220 ఉంది అని అన్నప్పుడు ఎవరికైనా చెమట రక్తంగా కారటం ఎవరికైనా చూసారా మీరు ఎప్పుడైనా? యాజ్ ఎ డాక్టర్ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆ రోజున యేసయ్య అనుభవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్స్ నాట్ జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బాడీ. అదేదో బాడీలో బీపీ పెరగడానికి ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది కాదది. ఆయన హృదయంలో ఉన్నటువంటి వేదన అది, ఆయన హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అది, ఆయన హృదయంలో ఉన్నటువంటి బాధ అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనం అనుకోవచ్చు, అంత బాధపడాల్సిన అవసరం ఏముందండి ఆయనకి? ఎందుకనో తెలుసా ఆయన అవసరం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? నీవు నేను మనందరం, మీ కుటుంబము నా కుటుంబము, మీ పిల్లలు నా పిల్లలు, మీ బంధువులు నా బంధువులు, మీ ఇరుగు పొరుగు వారు నా ఇరుగు పొరుగు వారు, మనందరి కోసము ఆ గెత్సెమనే వనములో ఆయన మదిలో ఎవరు మెదిలారో తెలుసా? మనం మెదిలాం. ఒకసారి ఆలోచన చేయాలి, ఒకసారి ఊహించుకోవాలి, ఒకసారి వెళ్ళిపోదాం. 2018 సంవత్సరాల క్రితం ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రి ఆ చీకటి వేళలో ఆయన చింతాక్రాంతుడవుతున్నటువంటి ఆ సమయములో చెమట గొప్ప రక్త బిందువులుగా నేల పడుతున్నటువంటి ఆ టైంలో ఆయన మనసులో నీ రూపము మన రూపము మెదిలింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను కనపడ్డా, మనం కనపడ్డాం కాబట్టి ఆయన తండ్రి నా ఇష్టము కాదు మీ ఇష్టమే సిద్ధించునుగాక జరుగునుగాక అని పాపముగా చేయబడడానికి ఇష్టపడ్డాడు. ఆ ఉగ్రత పాత్రను త్రాగడానికి ఆయన ఇష్టపడ్డాడు. మూడవదిగా తండ్రితో ఆ సహవాసం సంబంధం తెగిపోతున్నా కూడా ఆయన ఒప్పుకొని వాంటెడ్లీ, విల్లింగ్లీ, వాలంటరీలీ ఆయన అడుగులు ముందుకు వేశాడు. ప్రియమైనటువంటి ఈ గెత్సెమనే అనుభవంలో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కనబడుతుంది. అదేంటో తెలుసా? ఆయన అంత వేదన పడుతున్నాడు, ఆయన అంత దుఃఖపడుతున్నాడు, ఆయన అంత బాధపడుతున్నా కూడా శిష్యుల దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండండి. He has concern over his disciples. ఆయన శిష్యుల పట్ల ఆయన జాగ్రత్త పడుతున్నాడు. ఒక పక్క భయంకరమైన వేదన, మానసికమైన సంఘర్షణ ఆయన లోపల జరుగుతుంటే దుఃఖపడుతూ, వేదన పడుతూ, అంత బాధను అనుభవిస్తూ కూడా తన శిష్యుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా, నాయన శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువగా ఉండాలి. దేవుని వాక్యంలో చెప్తాడు, అక్కడ పేతురుతో చెప్పాడు అని ఉంటుంది. మనం అనుకోవచ్చు పేతురుతోనే ఎందుకు చెప్పాడంటే, పేతురు అంతకుముందు అంటాడు, మీరందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారయ్యా అంటే, ఆఖరికి నీతో చావవలసి వచ్చినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని పేతురు అంటాడు. కానీ కొన్ని వచనాల పైన కనుక మనం చదివితే శిష్యులందరూ కూడా అదే విధంగా అన్నారట. నాట్ ఓన్లీ పేతురు ఒక్కడే కాదు, శిష్యులందరూ కూడా అదే విధంగా అన్నారు. కానీ ఆయన ప్రత్యేకంగా పేతురును చూసి పేతురుతో చెప్తున్నటువంటి మాట, నువ్వు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము, శోధనలో ప్రవేశించకుండా నువ్వు మెలకువగా ఉండు నాయన. ఆత్మలో మెలకువ గురించి యేసయ్య చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? యేసయ్యకు తెలుసు, కొద్దిసేపట్లో యేసయ్య అంటే ఎవరో తెలియదని పేతురు 3 సార్లు అబద్ధం చెప్పబోతున్నాడు. ఆ శోధన, ఆ టెంప్టేషన్ పేతురుకి రాబోతుందని యేసయ్యకు తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, శోధనలో పడకుండా నువ్వు మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మెలకువ అవసరం. ఆత్మీయ జీవితంలో మెలకువ అవసరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ శారీరకంగా మెలకువగా లేకపోతే ఏం జరుగుతుంది? ప్రమాదం జరిగిపోద్ది, ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి. బండి మీద వెళ్తున్నాం, కునుకుపాటు వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది. మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, మెట్లు ఎక్కుతున్నామో దిగుతున్నాము, కొంచెం తూలు వచ్చింది, అదైపోయింది, ఇదైపోయింది, ఏదైపోయింది, మత్తు వచ్చింది, పడిపోయామనుకోండి, ఏం జరుగుతుంది? ఫ్రాక్చర్స్ అయిపోతాయి, కొన్నిసార్లు తలలకు దెబ్బలు తగులుతాయి, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. శారీరకంగా అయితే ప్రాణమే పోతుందేమో, ఆత్మీయంగా మెలకువగా లేకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకంటే గొప్ప ప్రమాదం. యేసయ్యను చూడండి, ఆయన బాధలో ఉండి కూడా పేతురుని గురించి ఆలోచిస్తున్నాడు. క్రైస్తవునికి, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు ఉండే ఈ లోకస్తులకు లేని ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసా? ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, మనము ఎంత బాధలో ఉన్నా, మనం ఎంత దుఃఖంలో ఉన్నా, మనం ఎంత వేదనలో ఉన్నా, మనం ఎంత వ్యాధిలో ఉన్నా, మన తోటి వారిని మనము ఆదరించడానికి మనము సహాయపడగలం. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళగలం. Only a Christian, a true believer, a true disciple can do that.
ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పక్క వారిని గురించి ఆలోచించే వారు లేరు, పక్క వారిని గురించి జాగ్రత్త తీసుకునే వాళ్ళు లేరు. దేవుని బిడ్డలం కూడా మన ప్రవర్తన అదే విధంగా ఉంటే మన భక్తి మనం భక్తి చేస్తున్నామనటానికి అర్థం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక నిజమైనటువంటి విశ్వాసికి, దేవుని శిష్యుడికి, శిష్యురాలకు ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? మనం ఎంతటి సమస్యలో, ఎంత మెడలోతు సమస్యలో ఉన్నా సరే పక్కవాడిని చేపట్టుకొని జిగట గల దొంగ ఊబిలో నుండి బయటికి లాగాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొన్ని ఆత్మలైనా లాగి దేవుని రాజ్యములోనికి నడిపించాలి. దుఃఖముతో, వేదనతో, నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి ఈ లోకానికి ఆదరణ కలిగించాలి. ఈ లోకస్తులకు ఆదరణ కలిగించాలి. దేవుని బిడ్డలు అనేక మంది ఆ విధంగా చేశారు. దేవుని బిడ్డలు అనేక మంది ఆ విధంగా చేశారు. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన ఆఫ్రికా ఖండానికి సువార్తను ప్రకటించాడు. ఆఫ్రికా ఖండంలో బానిసత్వం అంతరించిపోవడానికి కారకుడయ్యాడు. ఆఫ్రికా ఖండంలో అడవి తెగలవారు యేసుక్రీస్తును తెలుసుకోవడానికి కారకుడయ్యాడు. ఆయనేమి పూర్తి ఆరోగ్యంగా ఉండి అక్కడ పని చేయలేదు ప్రియమైనటువంటి వారు. వీళ్ళ ఎంతో వ్యాధిని అనుభవిస్తుండేవాడు. ఆయన ఇంగ్లాండ్, స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు కాబట్టి ఆ ఆఫ్రికా ఖండపు వేడికి ఆయన తోలట లెదర్ని తీసుకుని వెళ్ళి మంట దగ్గర పెడితే ఎట్లాగా కమిలిపోయి గట్టిగా అయిపోద్ది, ఆయన చర్మం అంతా అట్లాగా అయిపోయిందట. 2-3 నెలలకోసారి భయంకరమైనటువంటి జ్వరాలు, మలేరియా, ఎల్లో ఫీవర్, సీ సిక్నెస్ భయంకరమైనవి. ఒకసారి ఒక ట్రైబ్స్ మీద సింహం దాడి చేస్తుందని దాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ సింహం వచ్చి ఆయన ఈ భుజం మీద కొట్టింది, భుజం జారిపోయి ఉంటుంది, షోల్డర్ డిస్లొకేట్ అయిపోద్ది. ఒకసారి ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కొమ్మ కన్నులో గుచ్చుకుంటుంది. అసలు వీటన్నిటికంటే కూడా ఆయన 5 సంవత్సరాల తర్వాత తన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు కొట్టాడట. 5 సంవత్సరాల వరకు భార్య పిల్లల్ని చూడలేదు. ఇక్కడ ఆఫ్రికా ఖండంలోనే ఉంటే తన భార్య పిల్లలకి అనారోగ్యం పాలైపోతున్నారు. 2 బిడ్డలు అప్పటికే చనిపోతారు. అందుకని వాళ్ళని స్కాట్లాండ్ పంపించేస్తాడు తిరిగి. ఈయన 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి తలుపు కొడితే భార్య వచ్చి తలుపు తీస్తే ఏమనాలి? సాధారణంగా ఏమనాలి? బాగున్నారండి, ఎన్ని రోజుల తర్వాత వచ్చారు, ఎంత సంతోషంగా ఉండాలి. కానీ ఆమె ఏమడుగుతుందో తెలుసా? మే హెల్ప్ యూ అని అడుగుతుంది. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతుంది. అంటే ఆయనను గుర్తుపట్టలేకపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయనను గుర్తుపట్టలేనంతగా 5 సంవత్సరాల్లో ఆయన స్వరూపం మారిపోయింది. అంతటి ఇబ్బందికర పరిస్థితిలో కూడా ఆఫ్రికా ప్రజల హృదయాల్లో యేసుక్రీస్తు ఉండాలి అని చెప్పి వారి కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. ఈ రోజున దేవుని బిడ్డలంగా మనం మాత్రమే చేయగలం అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ లోకానికి నిరీక్షణ ఏంటంటే దేవుని సంఘం. ఈ లోకము ఆదరించబడడానికి ఉన్నటువంటి సాధనం ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది దేవుని సంఘము, విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా ఈ లోకానికి నిరీక్షణ గురించి మనం తెలియచేయకపోతే, ఈ లోకాన్ని మనం ఆదరించకపోతే ఇంకా మరి ఎవరు చేయలేరు. నిరీక్షణ లేని ప్రజలు ఆ విధంగా నిరీక్షణ లేకుండానే వెళ్ళిపోతారు. నినివే ప్రజల గురించి దేవుడు అన్నాడు కదా, కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు. కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. వారికి దిశానిర్దేశము చేయగలిగినటువంటి వారు దేవుని బిడ్డలు. గెత్సెమనే వనములో 3 అనుభవాలు జరిగాయి. తర్వాత ఆయన అంతటి బాధలో, అంతటి దుఃఖములో, వేదనలో ఉండి కూడా ఆయన పేతురుని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో మనం ముగించుకుంటుండగా ఒకసారి ఆయన పడినటువంటి వేదనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ వేదనకు కారణమంతా మనమే. ఇంకా ఏదైనా పాపంలో మనం ఉంటే ఈ రోజున దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన తన వాడుక చొప్పున ఆ గెత్సెమనే తోటకు వెళ్ళేవాడు. మనకు కూడా ఆ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళటానికి వాడుకైనటువంటి స్థలము, సమయము ఒకటి మనం కూడా కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్రమించడం, విశ్రాంతి తీసుకొని బలపడటం మనం నేర్చుకోవాలి. 3వదిగా, చివరిగా, ఈ నిరీక్షణ లేనటువంటి ఈ లోకానికి దేవుని మార్గాన్ని, దేవుని ప్రేమను, దేవుని ఆదరణను చూపించడానికి మనం ఒక సాధనంగా ఉందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. ఎక్కడి వారం అక్కడ
కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆ గెత్సెమనే తోటలో గొప్ప యుద్ధం జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనిషి భాషలో, ఏ భాషలో కూడా ఆయన అనుభవించినటువంటి వేదనను మనం వర్ణించలేము. అంత బాధ, అంత దుఃఖము, అంత వేదన ఒంటరిగా ఆయన ఎందుకు అనుభవించాడో తెలుసా? నీవు నేను రక్షింపబడాలని, నీవు నేను మరణము నుండి, మరణపు బంధకముల నుండి విడిపించబడి, పాపపు బంధకముల నుండి విడిపించబడి, పాపపు కాడి విరగొట్టబడి, దేవుని స్వాస్థ్యముగా, స్వకీయ సంపాద్యముగా మనము చేయబడాలని ఆయన ఆ గెత్సెమనే తోటలో నలుగొట్టబడ్డాడు. ఆ ఒలీవ గింజలు ఏ విధంగా నలుగొట్టబడి నూనె తీస్తారు, ఆయన కూడా నలుగొట్టబడ్డాడు, విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు, తృణీకరించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషము ఆయన వేదనను జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో చెప్దాం. తండ్రి, నా కొరకు ఇంత వేదన అనుభవించినందుకు నీకు వందనాలు. నన్ను మీ రక్తముతో కడగండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పరిశుద్ధుడు అయిన దేవా, జీవము కలిగిన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు నాయన. నీ సన్నిధిలో విశ్రమించి బలపడటం మాకు నేర్పించండి. ఆ గొప్ప యుద్ధాన్ని నీవు ఒంటరిగా చేసావు నాయన, నీకు వందనాలు. ఆ గెత్సెమనే తోటలో నీవు ఆ గిన్నెను త్రాగి ఉండకపోతే ప్రభువా, ఈరోజున మేమందరము నరకములో ఉండేవారము నాయన. ఆ భయంకరమైనటువంటి నాయన ఆ శాపపు కాడిని అనుభవిస్తూ ప్రభువా మేము బ్రతుకుతుండేవారం. ఈ రోజున ఎంత సంతోషంగా, నిరీక్షణ కలిగి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి నీ బిడ్డలంగా మేమున్నామంటే, ఆ గెత్సెమనే తోటలో నీ మనసులో మేమున్నాం, మేము మెదిలాము నాయన. మా కొరకు విల్లింగ్గా, వాలంటరీగా ఆ గిన్నెలోని మీరు త్రాగారు. పాపముగా మా కొరకు చేయబడ్డారు. తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డారు. తండ్రి మీ చేయి విడిచిపెడుతున్నా కూడా ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడ్డారు నాయన. మీకు వందనాలు. మీరు ఏ విధంగా పేతురుని గురించి జాగ్రత్త కలిగి ఉన్నారు, మేము కూడా ఆ విధంగా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజున సిరియా దేశము బహుభయంకరంగా నాయన వేదన పడుతుంది ప్రభా. అట్లాంటి దేశాల కొరకు నాయన, అయా చైల్డ్ ట్రాఫికింగ్లో, సెక్స్ ట్రాఫికింగ్లో ప్రభా అనేక మంది చంటి బిడ్డలు, ఆడపిల్లలు తమ జీవితాలు నాయన పాడైపోతున్నాయి తండ్రి. అయా నాయన తండ్రి, పాపము చేత భార్యాభర్తల మధ్యలో సంబంధాలు ఎన్నో పాడైపోయి నాయన కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి తండ్రి. వారందరికీ నిరీక్షణకు నాయన కలిగించేవారముగా, వారిని ఆదరించేవారముగా, నీ ప్రేమ వారికి ప్రవహించే సాధనాలుగా ప్రభా మేము ఉండడానికి సహాయము చేయండి. అట్లాంటి సమస్యల కొరకు ప్రార్థించే వారముగా మేము ఉండడానికి కృప చూపించండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యమును మీరు నీరు కట్టి ఫలింపు చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండును గాక.